నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం జనసేన నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రతి ఒక్కరూ జనసైనికుడేనని పార్టీ నేత సురేష్ అన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ నెల 21వ తేదీన బుచ్చిరెడ్డిపాలెం నుంచి జొన్నవాడ దేవస్థానం వరకు ఏపీ టీడ్కో చైర్మన్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అపోహలు వీడి పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్త పాట అనేది లేదండి. ఎందుకంటే కొంతమంది టీఎంల కాడ కూర్చొని జనసేన పార్టీలో ఒక చీలిక ఇంకొక చీలిక ఉందంటున్నారు. అది అపోహ మాత్రమే. కిషోర్ కానీ, శ్రీను కానీ, వ్యక్తులు గారు, ఇబ్రహీం కానీ అందరం కలిసికట్టుగానే మేము పనిచేస్తున్నామండి. కొన్ని అనివార్య కాలంలో కొన్ని ప్రోగ్రామ్స్ మేము కలవలేకపోయాము. అంతేకాని ఏ అపోహాలు లేవు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా ముందుకి మన బుచ్చిరెడ్డిపాలెం మండలం నుంచి జనసేన పార్టీ బలోపేతమే మా లక్ష్యము. ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరణ రెపరెపలాడే విధంగా ముందుకు తీసుకువెళ్తామండి. ప్రజల సమస్యలు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తులే స్థిరస్థాయిగా నిలబడతారండి. ఆ ఉద్దేశంతోనే మేము జనసేన పార్టీని బలోపేతం చేసి ఏ సమస్యలైనా మేము జన సైనికులు ముందుకెళ్ళి పరిష్కరించే విధంగా సాగుతామని నమస్కారం తెలియజేసుకుంటున్నాం. కొత్త పాట అనేది